హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు గోధుమ రవ్వ ఉప్మా ఎలా సింపుల్గా చేయాలో చూద్దాం రండి. 1 కప్పు గోధుమ రవ్వ, ఆనియన్, క్యారెట్, టమాటా, పచ్చిమిర్చి, జీడిపప్పు, పల్లీలు, కరివేపాకు అన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక పల్లీలు, జీడిపప్పు, పోపు, 4 రెబ్బల కరివేపాకు వేసి వేయించుకోవాలి. అవి వేగాక సన్నగా కట్ చేసుకున్న ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అవి వేగాక తగినంత నీరు పోసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి కలిసేంత వరకు. నీళ్లు మరిగేటప్పుడు ఒకసారి తిప్పుకొని 1 కప్పు గోధుమ రవ్వను వేసుకొని బాగా కలిసేంత వరకు తిప్పుకోవాలి. మళ్ళీ ఉప్మాని ఒకసారి తిప్పుకోవాలి. మూత తీసుకొని ఉప్మాని ఒకసారి తిప్పుకొని ఉడికిందా లేదా చూసుకోవాలి. ఉడికిన తర్వాత దగ్గర పడేంత వరకు ఉంచుకోవాలండి. ఇంతేనండి గోధుమ రవ్వ ఉప్మా చేయడం. ఈజీ, సింపుల్ కూడా అండి. చాలా టేస్టీగా ఉంటుంది.